ॐ वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిని నచ్చకపోతే కామెంట్ పెట్టండి, నచ్చితే కామెంట్ పెట్టండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ల రూపంలో తెలియదు. శ్యామలయ్య గారు ముందుకు వస్తలేరు, అక్కడే ఉంటున్నారు. నేను శ్యామలయ్యను, మీరు శ్యామలయ్య అనేది మాకేం తెలుసు? వివరణ చెప్పాలి. పంచమహాభూతాలతోటి ఆత్మ తయారు కాలేదు. దారి పంచమహాభూతాల గుండా రావడం వేరు, పంచమహాభూతాలతో తయారు కావడం వేరు. అందు గురించి పంచమహాభూతాలతో ఆత్మ తయారు కాలేదు. వెనుకకెళ్ళి ముందటికెళ్ళి వెనుకకు చెప్పుకుంటూ వస్తున్నారు. వెనుకకు రావద్దు, ముందుకు పోవాలి. అణుస్థితి నుంచి సత్వరస్తమస్తు నుంచి పంచ తన్మాత్రల నుంచి ఇంద్రియాల నుంచి ఆ మనసు నుంచి ఆత్మకు ఆ రకంగా మున్ముందుకు పోయి దేహస్థితిని చెప్పాలి. పంచమహాభూతాల గుండా అన్నవోషధుల ద్వారా పురుష శరీరం నుంచి ఈ యొక్క స్త్రీ యొక్క గర్భాశయానికి ఈ రకంగా అంచెలంచెలుగా ముందుకు పోవాలి. కానీ ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ అటు ఇటు అట్లా చేస్తుంటే విషయం మీద పట్టు రాదు. పట్టు రాకపోయేసరికి ఏంటంటే మీరు చెప్పేటువంటిది ఎదుటి వారికి బోధపడదు. ఇది ఒకసారి ఈ మాట అంటారు, ఒకసారి ఆ మాట అంటారు, ఒకసారి ఇక్కడ అంటారు, అక్కడ అంటాడు అని చెప్పేసి మిమ్మల్ని చులకనగా చూస్తారు. అందు గురించి సూటిగా మనం క్రమక్రమంగా ముందుకు వెళ్ళేటట్టుగా చూడండి. ఇక నువ్వు ఎవరు అనేటువంటిది ఒలుస్తున్నప్పుడు, నువ్వు ఎవరు అనేటువంటిది సమాజం చేత భగవంతుడు మనల్ని అడిగిస్తున్నాడు, నువ్వు ఎవరు అని. దానిని సువర్చలమ్మ గారు చెప్పేటువంటి పద్ధతి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలి. ఏ రకంగా అంటే, మా ముత్తాతకు మా తాత పుట్టాడు, మా తాతకు మా నాన్న పుట్టాడు, మా నాన్నకు నేను పుట్టాను. ఈ రకంగా క్రమం ముందుకు ఏ రకంగా కనబడుతుందో వెనుకకు కూడా అదే. నువ్వు ఎవరు అనేటువంటిది ఇది స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలన్నమాట. నువ్వు ఎవరు అంటే మా నాన్న కొడుకు, మీ నాన్న ఎవరు అంటే వాళ్ళ నాన్న కొడుకు, వాళ్ళ నాన్న ఎవరు అంటే వాళ్ళ నాన్న కొడుకు. ఈ రకంగా సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు వ్యవస్థ చేశాడు. కాబట్టి పరమేశ్వరుని నుండి మనమంతా పుట్టుకొచ్చాము. ఈ యొక్క వ్యవస్థ అండపిండ బ్రహ్మాండములు అన్ని పరమేశ్వరుని నుండి నడుస్తుంది. దీనికి ప్రమాణం ఏమిటి అంటే, హిరణ్య గర్భ సమవర్తత అగ్రే అగ్రే నా సతీయ సూక్తం, నా సదాసిత్ నా అసదాసిత్, సత్తు కూడా లేదు, అసత్తు కూడా లేదు. అటువంటి స్థితిలో పరమేశ్వరుడు ఉండి ఈ యొక్క సృష్టి వ్యవస్థను ప్రారంభించాడు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే, అది బ్రహ్మాండం రహస్యం మనం కళ్ళతో చూడలేము కాబట్టి, అప్పుడు మనం ఉండము కాబట్టి కళ్ళతో చూడలేము. అదే రహస్యాన్ని మన పిండ సృష్టిలో యువావస్థలో ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి భార్య స్త్రీ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకొని భార్యగా ఆమెను తన ఇంటికి తెచ్చుకోవడం, ఆ తర్వాత సంతానాన్ని కనేటప్పుడు ఈ యొక్క కుటుంబ వ్యవస్థ మూల పురుషుడు ఈ యొక్క పురుష శరీరం ఏ రకమైతే ఉన్నదో అదే రకంగా బ్రహ్మాండంలో పరమేశ్వరుడు ఉన్నాడు. అద్దంలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకున్నట్టుగా పిండమును తప్పుగా అర్థం చేసుకుంటే బ్రహ్మాండంలో సవరించుకోవచ్చు. బ్రహ్మాండం తప్పుగా అర్థం చేసుకుంటే పిండ వ్యవస్థలో సవరించుకోవచ్చు. ఆ రకంగా యథా పిండే తథా బ్రహ్మాండే అనేటువంటి రహస్యం లోతుగా అర్థమవుతుంటది. కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇక
మన ఆ ప్రసంగంలోకి వెళితే ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నిన్న అమ్మగారు భాగ్యలక్ష్మమ్మ గారు పాడినటువంటి పాటలో ఏంటంటే, మరి శ్రద్ధ అనేటువంటిది అమ్మా నాన్న వెళ్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు. వారెందుకు వెళ్తున్నారో అది వారికి తెలియాలి. కానీ నేనెందుకు వెళ్తున్నానంటే అమ్మ నాన్న తీసుకెళ్తున్నారు. వారు మొక్కుమని చెప్తున్నారు, కళ్ళు మూసుకోమంటున్నారు, చేతులు జోడించమంటున్నారు. కాబట్టి నేను చేస్తున్నాను. అంతవరకే నాకు తెలుసు. అంతకు మించి నాకు తెలియదు. దీనిని శ్రద్ధ అంటారు. అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి కాబట్టి దీనిని శ్రద్ధ అంటారు. విశ్వాసం, నమ్మకం, మన కుల దేవత అని చెప్పడం, మన దేవుడు అని చెప్పడం, ఆ రకంగా తల్లిదండ్రులు నమ్మిస్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను. తల్లిదండ్రులు శ్రద్ధ చూపించమంటున్నారు కాబట్టి నేను శ్రద్ధ వహిస్తున్నాను. అంతేకాని ఆ దేవుని పట్ల, ఆ కుల దేవత పట్ల నాలో నిజమైనటువంటి శ్రద్ధ ఏమాత్రం లేదు. ఆమె ఎందుకు దేవత అయిందో నాకు తెలియదు. ఆమెనే మనం ఎందుకు మొక్కాలో నాకు తెలియదు. ఆ దేవుణ్ణి ఎందుకు చేయాలో నాకు తెలియదు. అందుకని ఈ శ్రద్ధ అనేటువంటిది గుడ్డిది కాబట్టి మనల్ని అజ్ఞానంలో ఉంచుతున్నది. ఎప్పుడైతే అమ్మ ఈ రాముడు దేవుడు ఎందుకు అవుతాడు, మనం అతన్ని ఎందుకు మన ఇంట్లో పెట్టుకోవాలి, మనం ఎందుకు పూజ చేయాలి అని మనము అడిగిన ప్రశ్నలకు నాన్న గాని, అమ్మ గాని, గురువు గాని మనకు సమాధాన పరిచిన రోజు మనం తెలివితో మనం శ్రద్ధ ఏర్పడితే అది మంచిది. కానీ ఇప్పుడు మనం ఏదైతే శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం అనేదైతే అంటున్నామో అవన్నీ మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. ఇవి ఎందుకు తప్పుదోవ పట్టిస్తాయి అని అంటే, రేపు ఎవరైనా వారిని ఖండిస్తే రాముడు దేవుడుగా వాడు అది ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడు, శ్రీతను అగ్ని పరీక్ష పెట్టాడు కానీ తను మాత్రం పరీక్ష చేయలేదు, తను కూడా ఇవ్వచ్చు కదా, మరి భార్యాభర్తలు ఇద్దరు సమానం అన్నప్పుడు మరి తను కూడా అగ్ని పరీక్ష చేయవచ్చు కదా అని ఎవరైనా ఖండిస్తే మనకు శ్రద్ధ పోతుంది, అయిష్టత ఏర్పడుతుంది. ఈ అయిష్టతకు కారణం ఏంటంటే గుడ్డిగా నమ్మడము. అందుకని మనం గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకు, దేవుడు ఎందుకు అనేటువంటిది మనం ఈ శ్రద్ధను విప్పాలి. ఏదైనా సరే విప్పి తెలుసుకోవాలి. గురువుల చేత కానీ, మరియు తల్లిదండ్రుల చేత కానీ, ఇంకా ఎవరి ద్వారా అయినా సరే, సాహిత్యం ద్వారా కానీ తెలుసుకోవాలి. అప్పుడు వారి గురించి పూర్తిగా తెలిసినప్పుడు వారి పట్ల శ్రద్ధ ఏర్పడితే అది నిజమైనటువంటిది. ఇక అది ఎవరు ఖండించినా వారికి మనం సమాధానం చెప్పగలుగుతాం. భాగ్యలక్ష్మమ్మ గారు గమనిస్తున్నారా? అందుకని మనం సమాధానం చెప్పే చోట మనకు పరాభవం లేదు. మనం సమాధానం చెప్పలేని చోట మనకు పరాభవం ఉంటుంటది. పరాభవం ఆయుష్ను తగ్గిస్తుంటది, మన ఉత్సాహాన్ని తగ్గిస్తుంటది, మన ఎదుగుదలను తగ్గిస్తుంటది, మన జ్ఞానాన్ని తగ్గిస్తే అన్నింటినీ అనగదొక్కేస్తుంటది అన్నట్టుగా. అందు గురించి తెలుసుకొని ముందుకు పోవాలి. ఇదే దీని యొక్క అభిప్రాయం. అర్థమవుతుందా అమ్మగారు? మునిగారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు తెలుస్తుంది. అందుకని గుడ్డిగా నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ అనేటువంటిది సరైనటువంటి. శ్రద్ధ గురించి బాగానే చెప్పారు. మరి వేదంలో శ్రద్ధ సూక్తమే ఉంది కదా, ఇప్పుడు మూలానికి వచ్చారు. ఓం ప్రకాష్ చెప్తున్నాడు, మీరు గమనించలేదు. తెలుసుకొని శ్రద్ధావంతులు కావడం, తెలియకుండా శ్రద్ధావంతులు కావడం. తెలియకుండా శ్రద్ధావంతులు అయ్యేటువంటిది మనల్ని ఎవరైనా సరైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వారు పొగిడితేనేమో ఇంకా ఉత్సాహవర్ధకంగా ఉండడం, వాళ్ళు ఖండిస్తే నిరుత్సాహపడిపోవడం, ఈ రకంగా అవుతుంటాయి. అది తెలుసుకొని చేస్తే ఎవరు ఖండించినా కూడా వారికి సమాధానం చెప్పగలుగుతుంటాం. వారికి సమాధానం మనం చెప్పగలగాలి అంటే, నిజమైన వేదంలో చెప్పబడినటువంటి శ్రద్ధ మనలో ఉత్పన్నం కావాలి అంటే వారి చరిత్రలను చదవాలి. హనుమంతుడి చరిత్రను కానీ, రాముని చరిత్రను కానీ, సీతమ్మ చరిత్రను కానీ, కృష్ణుని చరిత్ర కానీ, ఈ మహాపురుషుల యొక్క చరిత్రలు చదివితే మనం సమాధానం చెప్పగలుగుతుంటాం. కేవలము ఆ ఫోటో పెట్టుకొని మొక్కితే మాత్రం మళ్ళీ నిరాశ పడతాం, మోసపోతాం. అది ప్రభాకర్ గారు అడగండి. ఓం ఆచార్యజీ, ఆత్మ శరీరంలో వ్యాపించింది అనే పదాన్ని వాడచ్చా లేదా? అది మీరు చెప్పినటువంటిది ఏంటంటే, దానికి దృష్టాంతం భగవంతుడు చూపిస్తున్నాడు. ఏంటంటే, బ్రహ్మాండంలో పరమేశ్వరుడు ఏ రకంగా అయితే ఉన్నాడో
అదే రూపకంగా పిండంలో జీవాత్మ కూడా ఉన్నాడు. ఈ పిండ శరీరంలో ఏ రకంగా ఉన్నాడో మన భౌతిక వ్యవహారంలో మనం చెప్తున్నాం కదా, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఈ స్థలం ఎవరిది, ఈ పొలము ఎవరిది అని అన్నప్పుడు అది ఫలానా రామయ్యది అని అన్నప్పుడు రామయ్య ప్రతి ఆ పొలంలోనే ఉంటాడని కాదు, ఆ ఇంట్లోనే ఉంటాడని కాదు, ఆ యొక్క సంపత్తి దగ్గరనే ఆ యొక్క దుకాణం దగ్గర ఉంటాడని కాదు, అతను ఎక్కడున్నా ఇది అతనిదే అనేటువంటి విధంగా ఎవరు ఇంకొకరు దాంట్లోకి రావడానికి వీల్లేదు, అది వారి సొంతం. ఇప్పుడు మన ఇంట్లో మనం పడక గదిలోనే ఉన్నాం అనుకోండి, రామయ్య ఇంట్లో ఉన్నాడంటే ఉన్నాడు, అంటే మొత్తం ఇల్లంతా రామయ్యనే ఉన్నాడా? లేడు కదా. అతను అల్పజ్ఞుడు కాబట్టి ఒక స్థానంలో ఉంటాడు. పడక గదిలో ఉన్నా, హాల్లో కూర్చున్నా, లేదంటే వంటింట్లో అది భోజనాలయంలో భోజనం చేస్తున్నా, లేదా ఇంకేదైనా పని చేస్తున్నా, లేదా దుకాణానికి వెళ్ళినా, ఊరెళ్ళినా కూడా ఈ ఇల్లు మాత్రం అతనిదే, ఈ ఇల్లు అతనిదే, ఈ సంపత్తి అతని. ఈ ఆవిడ ఇంట్లో ఉన్న ఆవిడ ఏమన్నా అంటే నాది అని చెప్పదు, ఇది రామయ్య గారి ఇల్లు. ఈ పిల్లలు ఎవరు? రామయ్య గారి పిల్లలు. ఈ బంధువులు ఎవరు? రామయ్య గారి బంధువులు. మీరు ఎవరింటికి వచ్చారు? రామయ్య గారి ఇంటికి వచ్చాను. ఆయన ఎక్కడో ఉంటాడు కానీ పలకబడేది అటువంటిదే. ఆ రూపకంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరో మనకు తెలియదు, ద్రౌపది ముర్ము గారు ఎవరో మనకు తెలియదు, కానీ పొరపాటు పోయింది. నరేంద్ర మోదీ గారికి మనం ఎవరమో తెలియదు, ద్రౌపది ముర్ము గారికి మనం ఎవరమో తెలియదు, కానీ వారెవరో మనకు తెలుసు. మన దేశ సరిహద్దుల నుంచి ఎంతెంత అయితే మన భూ వైశాల్యం ఉన్నదో దాని మీద అంత వారికి అధికారం ఉంది. మన మీద, మన సంపత్తి మీద వారికి అధికారం ఉన్నది కాబట్టి మనం పన్నులు చెల్లిస్తున్నాము. మనం ఈ దేశం యొక్క నాగరికులమని చెప్పేసి మనం ఆధార్ కార్డు పెట్టుకున్నాము. ఓ మాచారి, ఇది రాజ్యాంగ నియమం కదా, కాబట్టి మనం చెల్లిస్తున్నాం. అంతే అంతే. అది ఈశ్వర నియమం కాబట్టి మనం ఈశ్వర నియమంలో అది ఆ బ్రహ్మాండంలో ఈశ్వర నియమము, ఈ భౌతికంగా ఈ రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీరి నియమం, మన శరీరంలో ఆత్మ యొక్క నియమం. ఆత్మ మీరు సరిగానే చెప్తున్నారు కదా, మూలాధార చక్రంలో నివాస స్థానం, ఆజ్ఞా చక్రం ఈ బ్రుకుటి దగ్గర కార్యక్షేత్రం, కిందికి మీదికి వస్తూ పోతూ ఉంటుంటది. శరీరం అంతా ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడికి ఆజ్ఞాపిస్తూ ఉంటుంటది. చేతులను వెళ్ళి దోమ కరుస్తుంది వెళ్ళు, అక్కడికి చీమలు వస్తున్నాయి వెళ్ళు, దాన్ని దూరం చేయమని చెప్పేసి చేతికి ఆజ్ఞాపించేది ఆత్మ. కాబట్టి కార్యక్షేత్రంలో ఉన్నప్పుడు, అదే మన జీవితంలో కూడా చూపిస్తున్నాడు కదా దేవుడు. మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు, ప్రవాసంలో, ఊరు తీర్థయాత్రలకు బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం వెళ్ళేటువంటి స్థితిని చూపిస్తున్నాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగంలోనే ఉంటాం, ఇంట్లో ఉండము, కానీ ఇంట్లో ఏది జరుగుతున్నా మనకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. దాన్ని మంచిదైతే ప్రోత్సహిస్తాం, చెడ్డదైతే నివారిస్తుంటాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అక్కడ ఏదైనా అత్యవసరంగా జరుగుతున్నది మనకు తప్పనిసరిగా తెలియాలి అన్నప్పుడు ఇంట్లో ఉన్నవారు మనకు సూచన చేస్తుంటారు, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే మంచిదైతే ప్రోత్సహిస్తారు, లేదంటే వద్దని చెప్తుంటారు. అందు గురించి ఆత్మ దేహంలో అంతటా వ్యాపించి ఉన్నప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు ఏంటంటే, అంగభంగం అయిపోతే, చేతి విరిగిపోతే, కాలు విరిగిపోతే, ఈ 2 కాళ్ళు తెగిపోతే, అటువంటి స్థితిలో మృత్యు అనేటువంటిది జరగదు. అదే మర్మస్థలంలో తగిలింది అనుకోండి, శరీరం తల తెగిపోతే చనిపోతారు, గుండె పగిలిపోతే చనిపోతారు, గుండె నడవకపోతే చనిపోతారు, అదే కిడ్నీలు పని చేయకపోతే చనిపోతుంటారు. అంటే ఈ కాళ్ళ పై భాగం చనిపోయేది ఎవరు? ఏమంటారు? చనిపోతున్నది అంటున్నారు మీరు, చనిపోయేది ఎవరు అది కూడా చెప్పండి. అంటున్నారు, అది వేరే విషయం. చనిపోయేది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే సర్వవ్యాపకుడుగా శరీరం అంతా ఉంటాడు అని అన్నప్పుడు కాలు తెగిపోతున్నప్పుడు పోవాలి కదా కాలుతో పాటే. అది ఆ రకంగా రెండు చేతులు తెగిపోయినా, 2 కాళ్ళు పోయినా, ఈ రకంగా పక్షవాతం వచ్చినా పని చేయకుండా ఉండాలి కదా, ఆ రకంగా కాదు. అందు గురించి ఇప్పుడు ఏంటంటే
భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయినా ఇంట్లో ఆ ఇల్లు యజమానిదే అనబడుతుంటది. మరి ఇంట్లో నిప్పు అంటుకున్నా అనబడుతుంటుంటది. లేదంటే ఒక పక్కకు కూలిపోయినా, లేదంటే ఇంకేదైనా ఉపద్రవం జరిగినా, లేదంటే అక్కడ ఏదైనా పుట్ట పెరిగినా కూడా ఎవరింట్లో పెరిగిందంటే ఫలానా వారింట్లో, ఎవరిదంటే ఫలానా 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 అని చెప్పేసి ఆ ఇంటి యజమానుని దగ్గరికే సమాచారం వస్తుంటుంది, అతనితో సంబంధం ఉంటుంటది. కాబట్టి అంత సర్వవ్యాపకమై ఉన్నప్పుడు ఏమైతుందంటే ఎంత పోతే అంత తగ్గిపోవాలి. ఎంత పోతే అంత తగ్గిపోవాలి. అంటే ఇప్పుడు కాలు పోయింది అనుకోండి, ఆత్మ కుంటిది కావాలి. 2 కాళ్ళు పోయింది అనుకోండి, అప్పుడు నడవలేని వికలాంగంగా ఉన్నట్టు కనిపించాలి. మూగదైనప్పుడు అసలు వ్యక్తమే కాకూడదు. ఆ రూపకంగా ఈ ఆత్మకు ఈ శారీరక అంగవైకల్యానికి ఎటువంటి సంబంధము లేదు. అది గుర్తుపెట్టు. ధన్యవాదాలు. ఓమాచార్యజీ, అమ్మా మీరు ఇందాక చెప్పింది నేను మొత్తం వినలేదు. మీరు శ్రద్ధారావు నిన్న పాట పాడిన కదా, అసలు మనకు శ్రద్ధ ఉంటేనే అన్ని అర్థమవుతాయి, మన జ్ఞానం ఉంటుంది. శ్రద్ధ ఉంటేనే కదా మనం ఏదైనా పని చేసినా కానీ దానికి. అమ్మగారు మీరు మాట్లాడకండి, వెళ్ళిపోండి. ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఈ తరగతి సత్సంగానికి రాకూడదు. ఇది చూడాలి. మీరు కొత్తగా వచ్చారనుకోండి, ఏమి ఇట్లా మాట్లాడుతున్నారు మొహమ్మద్ అంటే నేను రాను అంటే దీని లోతు తెలియదు, ఈ విషయ రహస్యం తెలియదు కాబట్టి వెళ్ళిపోతారు. అదే దీని గురించి తెలిస్తే అది ఎందుకు అంటున్నది, దీని వెనుక కారణం ఉంటుంది అని. అదే శ్రద్ధ గురించి ఏంటంటే ఇందాక చెప్పాను, ఏ దేవత గురించి అయితే, ఏ దేవుని గురించి అయితే మనం తెలుసుకుంటాం, అతని గురించి మనము చదవాలి. మనం పూర్తిగా అవగాహనతో ఉండాలి. కేవలం అమ్మ నాన్న రమ్మంటే రావడం, మొక్కమంటే మొక్కడం, ప్రసాదం తీసుకోమంటే తీసుకోవడం, ఈ రకంగా చేసినటువంటిది ఇంకెవరైనా వచ్చి ఖండించారనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మన దేవుడు అంటే ఇట్లనంట అని చెప్పేసి నిరాశ పడిపోవాలి. అక్కడ శ్రద్ధ అనేటువంటిది మనకు దారి చూపెట్టదు కదా. అదే మనం తెలుసుకొని వారి గురించి చదివి అవగాహనతో వారికి సమాధానం చెప్తుంటాం కదా. అందు గురించి దాన్ని మళ్ళీ వినండి, వింటే తెలుస్తుంది. సరే ఆచార్య. ఇంకా బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 2వ బ్రాహ్మణంలో ఉన్నాము మనం ఇప్పుడు. ద్వితీయ బ్రాహ్మణంలో 2వ సంపుటం అయిపోయింది, 3వ దాంట్లో ఉన్నాము. తదేశ శ్లోకో భవతి అర్వాగ్ బిలశ్చమసః ఊర్ధ్వబుధ్నః తస్మిన్ యశో నిహితం విశ్వరూపం తస్య ఆసత్ ఋషయః సప్తతీరే వాగష్టమి బ్రహ్మణ సంవిధానేతి అర్వాగ్ బిలశ్చమసః ఊర్ధ్వబుధ్నః ఇదం తచ్చిరా ఏష హి అర్వాగ్ బిలశ్చమసః ఊర్ధ్వబుధ్నః తస్మిన్ యశో నిహితం విశ్వరూపమితి ప్రాణా వై యశో విశ్వరూపం ప్రాణానేతదాః తస్య ఆసత ఋషయః సప్త తీర ఇతి ప్రాణా వా ఋషయః ప్రాణానేతదాః వాగష్టమి బ్రహ్మణ సంవిధానేతి వాగ్యష్టమి బ్రహ్మణ సంవిత్తే. ఇక్కడ ఏమని చెప్తానంటే అర్వాగ్ బిలశ్చమసః, గరిటె చూసారా? గరిటె కుడుక పదార్థాన్ని కలపడం జరుగుతుంటది, దాని తోకతో పట్టుకుంటాం కదా. అదే రూపకంగా ఈ గరిటె అనేటువంటిది శిరస్సు భాగం, ఈ వెన్నెముక అనేటువంటిది గరిటె పట్టుకునేటువంటి భాగం. ఆ గరిటె క్రింది భాగంలో దానిని కొంచెము ఇట్లా పువ్వు ఆకారంలో చేసి చూపిస్తుంటారు కదా. దాని ఉద్దేశం ఏంటంటే వెన్నెముకలో ఈ క్రింది భాగంలో జీవాత్మ యొక్క నివాస స్థానము, అది మనం గుర్తుపట్టాలని. ప్రతిదానికి కారణం ఉంది, ఆ కారణాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నంటే అర్వాగ్ బిలహ
చమసహ ఈ అర్వాగ్ బిలహ, అర్వాగ్ అని అంటే ఏంటంటే ఈ యొక్క నిమ్న స్తరమైనటువంటి ఈ క్రింద ఏదైతే ఈ బిలం ఉందో, బిలం అంటే మలద్వారం ఉన్నదో అక్కడి నుంచి ఊర్ధ్వ బుధ్న పైకి లేస్తున్నటువంటిది. ఈ దయానంద సరస్వతి కూడా ఇదే చెప్తున్నాడు కదా. భూ పునాత్ శిరసి భువ పునాత్ నేత్రయో స్వపునాత్ కంటే మహాపునాత్ హృదయ జన పునాత్ నాభ్యం తపః పునాత్ పాదయో అని అంటే ఇక్కడ వ్యావహారిక దోషం ఏమొస్తున్నది అంటే పాదయో అనేటువంటిది షష్ఠి విభక్తి ద్వివచనం, సప్తమి విభక్తి ద్వివచనం. ఇక్కడ షష్ఠి విభక్తి సంబంధం కాదు, సప్తమి విభక్తి ద్వివచనం. అంటే మే లోపల అందున అనేటువంటిది. అంటే ఆ రెండు కాళ్ళ మధ్యలో, ఈ రెండు కాళ్ళ మధ్యలో. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే తపః పునాది పాదయో అని అంటే ఆ పాదాలను ప్రథమ వ్యక్తి ద్వివచనం తీసుకొచ్చి కర్త రూపంలో స్పర్శ చేస్తున్నారు. అది వ్యావహారిక తప్పిదం. వ్యావహారిక తప్పిదం అయితే మరి ఏం చేయాలి అని అంటే అది అశిష్టంగా ఉంటుంటది కాబట్టి, అశిష్టంగా అనిపిస్తుంటది. లోక వ్యవహారం, భౌతిక వ్యవహారంలో జనసామాన్యులకు అశిష్టంగా అనిపిస్తుంటది కాబట్టి పాదముల మధ్యలో స్పర్శించడం, తపః పునాది పాదయో అంటే రెండు కాళ్ళ మధ్యలో అనేదే అర్థం. అది రెండు కాళ్ళ మధ్యలో స్పర్శిస్తే అది అశిష్టంగా కనిపిస్తుంటది కాబట్టి పాదాలను స్పర్శించడం. ఎవరైనా అడిగితే దానికి సమాధానం చెప్పొచ్చు. అర్థమవుతుంది అమ్మగారు? విశ్వమ్మ గారు పట్టుకుంటున్నారా? అది అందు గురించి ఈ పైనుంచి కిందికి దించుతున్నాడు. భాగ్యలక్ష్మి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. పైనుంచి కిందికి దించుతున్నాడు చూడండి. భూ పునాత్ శిరసి భూ పునాత్ నేత్ర స్వపునాత్ కంటే మహాపునాత్ హృదయ జన పునాత్ నాభ్యం తపః పునాత్ పాదయో. కిందికి దించిన తర్వాత మళ్ళీ పైకి ఎత్తుతున్నాడు. సత్యం పునాత్ పునఃశిరసి, మళ్ళీ శీర్ష స్థానానికి ఎత్తుతున్నాడు. కనిపిస్తుంది అమ్మగారు? సువర్చలమ్మ గారు నిద్రపోతున్నారా? నిద్రపోవద్దు. అందు గురించి ఎవరైతే ఇప్పుడు ఒకానొక సందర్భంలో ధర్మ గురువులు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి దాంట్లో ఏమంటారంటే ఈ యొక్క ఈ అధ్యాత్మం వైపుకు ఎవరు వస్తారు అని అంటే తప్పిదాలు చేస్తూ చేస్తూ నిమ్న స్తరానికి ఎవరైతే దిగజారుతుంటారో వారికే పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే దిగజారినతనం వారికే తెలుస్తుంటది కదా. అందు గురించి వీరు ఎన్నెన్ని జన్మలతోటి ఏదైతే తప్పిదాలు చేసి ఉంటుంటారో వారే ఈ జన్మలో ఈ యొక్క పురుషార్థం చేస్తూ వస్తున్నారు. ఇక ఎవరైతే పైనుండి చెప్పితే వినకుండా తప్పులు చేస్తున్నారో వాళ్ళు దిగజారడానికి, ఎందుకంటే మన సంస్కృతి నుంచి, మన సభ్యత నుంచి, మన కుల గౌరవం నుంచి అన్ని తప్పిదాలు చేస్తూ దిగజారుతూ కనిపిస్తున్నారు కదా. కనిపిస్తున్నారా లేదా? మర్యాదను ఉల్లంఘించి ఆ రకంగా తప్పిదాలు చేసి దిగజారుతుంటారు కాబట్టి మనదందరిది అయిపోయింది, వాళ్ళది ప్రారంభమైంది, అంతే తేడా. ఎవరైనా కూడా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఈ రకంగా భగవంతుడు చూపిస్తున్నాడు, దయానంద సరస్వతి చూపిస్తున్నాడు, ప్రతి ఒక్కరు చూపిస్తున్నటువంటిది అది. ఇక మనం కింద కూర్చుండబెడుతున్నాడు కదా, దీని యొక్క ఉద్దేశం అదే. మళ్ళీ విత్తనాలు భూమిలో నాటినప్పుడు కింద నుంచి పైకి లేస్తున్నాయి అంటే మనం కింద నుంచి పైకి లేసేటువంటి వాళ్ళం. ఓ మాచారి, అది మనము పైనుంచి కింది కూడా వచ్చాం కదా. అదే వచ్చినాం కాబట్టి పైకి లేస్తున్నాం కదా. అంతే అంతే, మనది రావడం అయిపోయింది కాబట్టి లేస్తున్నాము. వాళ్ళు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారు, చెప్తే ఎందుకు వినట్లేదు అని అంటే వాళ్ళు దిగుతున్నారు, అంతే తేడా. దిగుతున్నారు. కైలాస పటంలో పాము మింగితే మళ్ళీ కిందికి రావడం, ఇది అంతే. ఈ రూపకంగా ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఊర్ధ్వబుద్ధన అంటే ఉద్బుద్ధమైనటువంటి వారు. మనము అగ్నిని ఆధానం చేసిన తర్వాత అక్కడ మంత్రం చదవబడుతుంటది. ఉద్బుద్ధ్యస్వ అగ్ని ప్రతిజాగ్రహి. ఓ అగ్ని ఉద్బుద్ధమవు, మేల్కొను. అగో అగ్ని ప్రసంగం లేవనెత్తగానే అగ్నిహోత్రి గారు వచ్చారు చూడండి.
ఈ రూపకంగా ఉద్బుద్ధ స్వాగ్నే ప్రతిజాగ్రహి, ఓ అగ్ని నువ్వు ఉద్బుద్ధమవు, లేవు పైకి లేవు అనేటువంటి స్థితితోటి ఈ రూపకంగా పైకి లేవనెత్తాడు. ఈ ఉద్బుద్న తస్మే ఉద్బుద్న అంటే ఊర్ధ్వబుద్నం అంటే ఈ యొక్క మూలాధార చక్రం నుంచి వెన్నెముక క్రింది భాగం నుంచి అంచెలంచెలుగా మనం పైకి లేవడం ఊర్ధ్వబుద్న. ఈ గరిటె రూపకంగా, గరిటె ఏ రకంగా అయితే ఉంటుంటుందో మనం ఇట్లా కూరను కలపడానికి, కూరను వడ్డించుకోవడానికి ఏ గరిటెనైతే వాడుతుంటామో అది ఈ కుడుక భాగం, ఇగో ఈ శిరస్సు భాగం, ఈ కాండం, ఈ పట్టుకునేటువంటి ఈ తోక భాగం, వెన్నెముక భాగం ఈ రూపకంగా ఉన్నప్పుడు ఊర్ధ్వబుద్న తస్మిన్ యశో నిహితం. ఆ యొక్క ఊర్ధ్వబుద్నం అంటే పైన యశస్సు ఉన్నది కాబట్టి కింది నుంచి పైకి లేవాలి. అందు గురించి ప్రతిదినము ఈ మూలాధార చక్రం నుంచి ఈ యొక్క పైకి వచ్చి బ్రికుటి స్థానంలో పనిచేయడం, కార్యక్షేత్రంలో పనిచేయడం. అదే రూపకంగా అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనం గాని, అంగస్పర్శ గాని, ఈ యొక్క నెయ్యి వేయడం గాని, సామగ్రి వేయడం కానీ ఎక్కడ ఉండాలి అంటే మనం కూర్చున్నటువంటి మన కాళ్ళ దగ్గర ఉండాలి, భూమి మీద ఉండాలి. యజ్ఞకుండం యొక్క మెట్ల మీద పెట్టకూడదు, ఇది అశిష్టము. అందు గురించి ఈ కింది నుంచి పైకి లేవడం మనకు హిప్నోటిజం చేయడం జరుగుతుంది. నువ్వు ఆత్మ, నువ్వు నిమ్న స్థరం కాదు, నువ్వు ఉన్నత స్థితికి ఎదగాలి. ఇదిగో నేను ఈ యొక్క ద్రవ్యాన్ని నీకు కింది నుంచి లేపి ఈ యొక్క అగ్నిహోత్రం పైకి నేను ఏ రకంగా అర్పితం చేస్తున్నాను. భగవంతుడు నీ పురుషార్థంతో నిన్ను ఈ నిమ్న స్థరమైనటువంటి అవస్థ నుంచి ఉన్నత స్థితికి, ఉత్కృష్ట స్థితికి, ఊర్ధ్వ స్థితికి లేవనెత్తుతుంటాడు భగవంతుడు, నీకు సహకరిస్తున్నాడు అని చెప్పడం. అందుగురించే ఈ యజమానుడు యజ్ఞం చేసేది ఎక్కడ అంటే 3వ మెట్టు దగ్గర కూర్చుండి 4వ మెట్లో అగ్నియాదానం చేయడం జరుగుతుంది. 3వ మెట్టు దగ్గర కూర్చుని 4వ మెట్టులో అగ్నియాదానం చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పెట్టేటువంటి ఈ యొక్క యజ్ఞకుండాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధాంతరహితమైనటువంటివి, అగ్నిహోత్రానికి సరైనటువంటివి కావు. ఎందుకంటే వీటిలో మూడో మెట్లు ఉంటాయి. ఆ 3వ మెట్టు దగ్గర తను ఎక్కడైతే భూమి మీద కూర్చుంటాడో ఆ భూమి కంటే పై స్థితిలో అగ్నిదానం చేయడం జరుగుతుంది. గమనించారా లేదా? ఓం ఆచార్య, ఆ ఇక్కడ ఒక సందేహం. ప్రపంచంలో 3 మెట్లతోటి అందరు చూపిస్తున్నారు, 4 మెట్లతో ఉన్నట్టుగా ప్రమాణం ఏమిటి? ప్రమాణం ఏమిటి అంటే విత్తనము నాటేటువంటి యజమానుడు భూమిలో నాటుతున్నాడు, భూమి నుంచి పైకి వస్తుంది. ఈ యొక్క ప్రాణి మాత్రలు 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గర్భాధానం చేసేటప్పుడు ఈ దేహము, ఈ పై దేహం లోపల నుంచి వచ్చి కింది దేహం లోపల గర్భాశయంలో ఆరోపించడం జరుగుతుంది. ఈ యొక్క పై నుంచి వచ్చినటువంటి జీవకణాన్ని కింది శరీరం నుండి వచ్చినటువంటి అండము స్వాగతంగా తీసుకెళ్లి దాన్ని అక్కడ ఒదిగింపజేయడం జరుగుతుంది. అంటే కిందికి వెళ్ళి పైకి రావాలి మనం. అందు గురించి మన జన్మ కూడా మనం కింది స్థానం నుంచే పుట్టించడం జరుగుతుంది. కాబట్టి ఉపస్థింద్రియం నుంచి ఆ రకంగా కింది నుంచి పుట్టే పైకి ఎదగాలి. ఇక అది బుద్ధిమంతులు ఆలోచించి ఏంటంటే నువ్వు తప్పుడు పనులు చేసావనుకో ఈ యొక్క ఉపస్థింద్రియం నుంచి పుట్టుకుంటూ రావాలి, మలమూత్ర స్థానం నుంచి రావాలి అనేసరికి వారికి అసహ్యం వేస్తుంటది. కాబట్టి వాళ్ళకి తప్పుడు పనులు చేయకుండా మంచి పనులు చేసుకొని వాళ్ళు ఉద్ధరించబడుతుంటారు. అందు గురించి ఇక్కడ ఎవరైతే ఈ 3 మెట్లతోటి యజ్ఞకుండం చేస్తున్నారో అది అశాస్త్రీయము. శాస్త్రీయం దాంట్లో మీరు గమనించండి. ఈ 3 మెట్లదైనా సరే కొంతవరకు గమనిస్తే 4 మెట్లది అర్థమవుతుంది. 3 మెట్ల దగ్గర ఎంత పెద్ద యజ్ఞం చేసినా సరే మీరు కూర్చున్నప్పుడు మనం కూర్చున్న దగ్గర చలువగా ఉంటుంటది, చుట్టుపక్కల వేడిగా ఉంటుంటది. గమనించారా లేదా? గమనించమండి. దీని యొక్క రహస్యం ఏంటంటే యజ్ఞం ఎక్కడైతే 4 మెట్లతో నిర్మాణం చేసి యజ్ఞం చేయబడుతుంటుందో దాని కింద భూమిలో సాంద్రతను జలాన్ని సంగ్రహిస్తుంటది. దీంతో ఈ భూకంపాలు అనేటువంటివి రావు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ కడుతున్నప్పుడు ఏంటంటే భూమిలోకి నీళ్లు పోకుండా చేయడం వల్ల లోపల భూగర్భ వాయువులు అనేటువంటివి
ఆ భూమిలోని జిగటతనాన్ని అంతా తినేయడం వల్ల బుకిని అయిపోవడం వల్ల భూకంపాలతోటి అందరూ కుప్పగూలిపోతున్నాయి. కాబట్టి ఆ రహస్యాన్ని పసిగట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క చంద్రబాబు నాయుడు కాలం నుంచి, రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఇంకుడు గుంతలు తవ్విస్తున్నారు. గమనిస్తున్నారా లేదా? ఈ ఇంకుడు గుంతల రహస్యం ఏంటంటే భూమిలోని మట్టికి జిగటతనం ఉంటే భవనం అనేటువంటిది స్థిరంగా ఉంటుంటది. ఆ జిగటతనం చేసేటువంటిది నీరే భూమిలోకి వెళ్ళకపోతే ఈ భూకంపాలవే వస్తుంటాయి. కానీ ఈ యజ్ఞం 4 కుండాలది ఎప్పుడైతే మనం నిర్మించడం జరుగుతుందో 4వ కుండం భూమి లోపల ఉంటది. 3 కుండాలు మాత్రమే భూమి పైన ఉంటుంటాయి. అందుగురించి 3వ మెట్టు దగ్గర గృహస్థం యొక్క స్థితిలో కూర్చుండి ఈ యొక్క భూమి లోపల ఆధానం చేయడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి లోపల ఆధానం చేయడం ద్వారా ఈ భూమి లోపల ఉన్నటువంటి అగ్నికి ఈ యొక్క అగ్నిదానం చేసిన అగ్నికి సంబంధం ఏర్పడి వేడిని లాగేయడం ద్వారా జలం అనేటువంటిది స్థిరంగా ఉంటుంటది, భూకంపాలు రాకుండా ఆపుతుంటది యజ్ఞం. అర్థమవుతుందా? ఇక భగవంతుడు సూర్యునిలో ఉండి కిందికి యజ్ఞం చేస్తున్నాడు. సూర్యునిలో ఉండి కిందికి యజ్ఞం చేస్తున్నాడు సూర్యకిరణాల ద్వారా. ఈ యొక్క యజమానుడు భూమి పైన కూర్చుండి భూమి లోపల అగ్నిదానం చేసి అంత ఏది చేసినా పైకి పోతుంటాడు. కనిపిస్తుందా? ఓ మాచారి, ఇప్పుడు 3 మెట్ల పైన ఎలాంటి పదార్థం, ఆత్మన పదార్థము కానీ ఎలాంటి పెట్టకూడదు, అంతే కదా నియమం? అంతే సారాంశం అదే. ఎందుకు పెట్టకూడదంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పోషించేటువంటిది, వర్ణాశ్రమ ధర్మం నిలబడ్డటువంటిది సామాన్య ఈ సమాజంలోనే. ఈ జన సమాజం నుంచే మనకు నెయ్యి కావాలన్నా అక్కడికెళ్ళే తీసుకుంటాం, ఆసనం కావాలన్నా అక్కడికెళ్ళే తీసుకుంటాం, పాత్రలు కావాలన్నా అక్కడికెళ్ళే తీసుకుంటాం, ప్రతిదీ అక్కడికెళ్ళే తీసుకుంటాం. కాబట్టి వారికి కూడా మేలు జరగాలి, వారిని ఇది తెలియజేసేటువంటిది. అందు గురించి కింద పెట్టాలి, మెట్ల మీద పెట్టకూడదు. మెట్ల ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం అంతే పవిత్రంగా ఉంచాలి. వాటిని మనము మన అవసరానికి వాడుకొని దానికి ఇతరులకు తప్పుడు సందేశం ఇవ్వకూడదు. బాలరాజు గారు గమనిస్తున్నారా? యజ్ఞం చేసేటప్పుడు పాత్రలు కింద ఉండాలి. ఆచమన పాత్రలే గాని, నెయ్యి పాత్రలే గాని, సామగ్రి పాత్రలే గాని కింద నుంచి, ఇది ఇక్కడ చెప్తున్నాడు కదా, ఊర్ధ్వ బుద్ధిన. మనం నిమ్నస్తరంగా ఉన్నాం కాబట్టి ఊర్ధ్వ బుద్ధిన, పైకి లేవాలి అనేటువంటిది ఇది హిప్నోటిజం. ఉమాచారి కొందరు కుర్చీలు వేసుకొని కూర్చుంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఎట్లా? ఇక అది వారి ఆ రకంగా కూర్చున్నటువంటి వారు యజ్ఞాన్ని కూడా పైకి లేపి వ్యవస్థ చేసుకోవాలి. పైకి లేపాలంటే అది అటువంటిది కుదరదు. ఎందుకు అనంటే పైకి లేపేటువంటి స్థితికి ఇప్పుడు కింది నుంచి పైకి లేవడం అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటున్నారు అని అంటే అక్కడ కుర్చీల మీద కూర్చుండడానికి ఆ రకంగా పైకి లేపుకుంటే మరి భూమిలో అజ్ఞాదానం చేయడం అనేటువంటిది కుదరట్లేదు కదా. కుదరట్లేదు కాబట్టి ఆ పెట్టుడు యజ్ఞకుండంలో చేసి మేము చేసాము, శుభకార్యం చేశాము అని అనిపించుకోవడానికి మాత్రమే, అంతేగాని అది పరిపూర్ణమైనటువంటిది కాదు. ఇప్పుడు అత్యంత అశిష్టమైనటువంటిది అది రోగజనకమైనటువంటి యజ్ఞం, ఇంట్లో కలహాలు పుట్టించే యజ్ఞం ఎటువంటిది అంటే, ఎవరైతే యజ్ఞం కాగానే బయటకు తీసుకుపోయి పెడుతుంటారో, వెంటనే ఫ్యాన్ వేస్తుంటారో, అది వాళ్లకు ఏ మాత్రం ఉపయోగపడదు. ద్రవ్య దుర్వినియోగమే తప్ప వారి ఇంటిల్లిపాదికి ఏ మాత్రం ఉపయోగపడదు. ఆ రకంగా బయటకు తీయకూడదని చెప్పేసి 4 మెట్ల యజ్ఞకుండాన్ని స్థిరంగా ఇంట్లో ఉండాలి. మనం మనసు బాగలేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు మనం ఆ యజ్ఞకుండం పక్కన మనం పడుకోవాలి. పడుకుంటే ఆ యొక్క ప్రభావం మనం పీల్చేటువంటి శ్వాస ద్వారా మనలో ఉండేటువంటి భయం అనేటువంటి వెళ్ళిపోతుంటుంది. మనకు ధైర్యం వస్తుంది, రోగాలు దూరం అయిపోతుంటాయి, మనకు దీర్ఘాయుష్యు లభిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క ఈ యజ్ఞం కాగానే తీసుకుపోయి బయట పెట్టకూడదు. బయట పెడితే అది గాలిలో కలిసిపోతుంది, బయట వారికి ఉపయోగపడుతుంది. కానీ మన ఇంటిల్లిపాదికి మాత్రం ఈ యజ్ఞము ఇంట్లో ఉండి మనలో ఉండేటువంటి ఈ యొక్క కామక్రోధ లోభ ఈర్ష ఈ యొక్క
వికారాలు ఏవైతే మనలో ఉద్విగ్నత వస్తుంటుందో, ఒకరి పట్ల ఒకరికి అయిష్టత ద్వేషం వస్తుంటుందో వాటిని అన్నింటినీ ఒలుస్తుంటది 24 గంటలు. ఉదయం చేసిన యజ్ఞం సాయంత్రం వరకు, సాయంత్రం చేసిన యజ్ఞం ఉదయం వరకు ఒలుస్తూ మనల్ని ఒదిగిస్తుంటది. ఈ రహస్యాన్ని మనం పుట్టినప్పుడు అది పొత్తి బట్టల్లో ఉన్నప్పుడే ఆ పుట్టినటువంటి శిశువుకు స్నానం చేయించి తొట్టెల్లో వేయించి కింద పొగ పెడుతుంటారు కదా, వెల్లుల్లి, వాము, ఆ యొక్క తులసి ఆకులతోటి గుగ్గిలో మైసక్షితోటి పొగ వేస్తుంటారు కదా, కనిపిస్తుందా లేదా? అందు గురించి ఇంట్లోంచి తీసి బయట పెట్టకూడదు. బయట పెడితే అది మన జీవితాలను బయటపడేస్తుంటది ఈ యొక్క యజ్ఞం. అందుగురించి మన జీవితాలు స్థిరంగా ఉండాలి అని అంటే అందుగురించే ఈ యొక్క గృహవాస్తు దాంట్లో ఏంటంటే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఒక గది యజ్ఞం కోసమే ఉండాలి. అది పూజ గది. అంతేగాని ఈ 4 గోడలు కట్టే బొమ్మలు పెట్టుకునేది అది పూజ గది కాదు. అర్థమవుతుందా? మనం పడుకోగలగాలి, మనం దాంట్లో ధ్యానం చేసుకోగలగాలి, మనము ఈ సాధన చేసుకోగలగాలి. అంత అనుకూలమైనటువంటిది అది మనకు యజ్ఞశాల అనబడుతుంటది. ఈ యొక్క యజ్ఞశాల ఎటువైపు ఉండాలి మరి? అది ఈశాన్య కోణంలో ఉండాలి. ఈశాన్య కోణంలో ఉండాలి. ఆగ్నేయ కోణంలో వంటగది ఉండాలి. ఈశాన్యం అంటే ఐశ్వర్య కోణం కాబట్టి ఇప్పుడైతే పరమ దరిద్రం నికృష్టమైనటువంటి పద్ధతిని పాటించడం ఏం జరుగుతుంది అంటే ఈశాన్య కోణం నుంచి మన ఇంట్లోకి ఐశ్వర్యం రావాలి. అందు గురించే బావి అక్కడ తవ్వించి నీళ్ళని ఇంట్లోకి తీసుకురావడం, కూరగాయలను ఇంట్లోకి తీసుకురావడం, పువ్వులను ఇంట్లోకి తీసుకురావడం అదే ఉన్నది. కానీ ఇప్పుడు పరమ దరిద్ర నికృష్టమైనటువంటిది ఏంటంటే ద్వారం అక్కడ పెట్టి తాగుపోయినాడు అక్కడికి వెళ్ళి వస్తున్నాడు, దొంగతనం చేయడానికి అక్కడికి వెళ్ళి వస్తున్నాడు, వ్యభిచారం చేసినాడు, ఎవరెవరో ఎక్కడ బయట ఏం పని చేసి వచ్చారో మనకు తెలియదు. కానీ ఈశాన్య కోణం నుండి ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి ఈ అష్టదరిద్రాలు ఇవన్నీ వస్తున్నాయి. గొడవలకు కారణం ఇది. ఈశాన్య కోణంలో ద్వారం ఉండకూడదు. ఇది వాస్తు శాస్త్రానికి విరుద్ధము. మీరు ఏ గుడికైనా చూడండి, గుడికి ఈశాన్య కోణంలో ద్వారం ఉంటుందా, మధ్యలో ఉంటుందా? ఓ మాజాది మరి ఊర్లలో పాత ఇళ్లను చూడండి, లేదంటే కోటలను చూడండి. వాటికి పెద్ద పెద్ద కోటలకు ద్వారం ఎక్కడ ఉంటది? ఈశాన్య కోణంలో ఉంటుందా, మధ్యలో ఉంటుందా? మధ్యలో ఉంటుంది. అందు గురించి ఇప్పుడు పెట్టేటువంటి ఈశాన్య కోణంలో ద్వారం ఏదైతే పెడుతున్నారో అది పరమ నికృష్టమైనటువంటిది. ఈ గొడవలకు అన్నింటికి కారణం ఎడమొహం పడమొహం వేరుబాటు కావడానికి కారణం అన్నింటికి అదే కారణం. దయానంద సరస్వతి సంస్కార విధిలో ఇల్లు ఎలా కట్టాలి, ఏ గది ఎక్కడ ఉండాలి, ద్వారం ఎక్కడ ఉండాలి, కిటికీ ఎక్కడ ఉండాలి, ప్రతిదీ విడమర్చి రాశాడు. అది ఇప్పుడు వస్తున్నది, సంస్కార విధిలో వస్తున్నది, మీరందరూ చూస్తారు. కాబట్టి ఊర్ధ బుద్ధ్న తస్మిన్ యేషో. ఇప్పుడు అగ్నిహోత్రి గారు ఇల్లు కడుతున్నారు, వారికి చెప్పాను. చెప్తే వారు ఏమన్నారంటే మరి చిన్న స్థలం స్వామి, అది అంతా అవ్వట్లేదు అని అన్నారు. వారికి చెప్పింది ఏంటంటే మన ఈ యొక్క ఇంట్లోకి ప్రవేశించగానే ఎత్తు పైకి ఉండాలన్నట్టుగా. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు గాలి వచ్చేది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి దాన్ని ఒత్తిడి చేస్తే అది పైకి పోతుంటది. పైకి పోవడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు ఆ శ్వాస పీల్చుకోవడంతో వాళ్ళు పైకి ఎదుగుతుంటారు, దీర్ఘాయుష్యం ఉంటుంటది. ఇక ఏదైతే మన శిరస్సు మీదనే చెత్త ఉంటుంటుందో వారిని నువ్వు ఇంకెంతసేపు ఉంటావు ఇంట్లో పో అని చెప్పేసి తరిమేసినట్టుగా ఈ యొక్క చెట్టులో ఎప్పుడైతే పోయడం జరుగుతుందో దాంట్లో ఆయుష్ తగ్గడం జరుగుతుంది. ఇక 100 సంవత్సరాల వరకు చాలా తక్కువ మంది జీవిస్తున్నారు, అంత అల్పాయుష్తోనే పోతున్నారు. దీనికి కారణం ఈ రోగాలు, దీనికి కారణం ఇదే. అందు గురించి ఈ పిరమిడ్ లాగా పైకి ఉండేటువంటిది అదేంటంటే ఆ వాయువు వచ్చి మనల్ని పైకి లేపుతుంటది. ఉవ్వెత్తన ఒక ఎరువు వేస్తే మొక్కను ఏ రకంగా అయితే లేపుతుంటుందో ఆ వచ్చేటువంటి ఆ గాలి మనకు ఆయుష్ నింపుతుంటుంది అనమాట. అందు గురించి తూర్పు నుండి వచ్చే గాలి పడమరికి వెళ్ళాలి, పడమర నుండి వచ్చేది ఈ యొక్క తూర్పుకి వెళ్ళాలి, ఉత్తరం దక్షిణం ఈ ద్వారాలు ఉండడం వల్ల ఆ ఇంట్లో గొడవలు రావు. ఇది వాస్తు శాస్త్రం.
మంచి గాలి వెలుతురు స్వచ్ఛంగా రావాలి. వచ్చిన ఆ ఇంట్లో గొడవలు రావు. ఎక్కడైతే గాలిని నిరోధిస్తుంటారో, ఎక్కడైతే వెలుతురు రాకుండా చూసుకుంటారో అక్కడ ఆయుష్ తక్కువ ఉంటుంటది, గొడవలు అవుతుంది. తస్మిన్ యశో నిహితం, దాంట్లో యశస్సు కీర్తి ప్రతిష్టలు ఉంటుంటాయి. ఆ రకంగా ఉన్నత ఇంకా పైకి లేస్తూ ఉన్నప్పుడు విశ్వరూపం ఆ యొక్క ఇంటి యజమాని యొక్క ఆ యశస్సు కీర్తి పెరుగుతూ ఉండడం వల్ల అతనికి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి. తస్య ఆ సతారిషయ, దాంట్లోనే ఈ సప్తర్షులు ఏవైతే మనకు చంద్రుని చుట్టూ చూపిస్తున్నాడో భగవంతుడు ఆకాశంలో, అదే రూపకంగా ఈ యొక్క దేహం నుంచి పైకి వెళ్ళడానికి లెక్క పెట్టండి 7. ఈ సప్త ఋషులు ఏవేవి అని అంటే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, ఈ యొక్క విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. లెక్క పెట్టారా? వాటికైనా చూస్తున్నారా? లెక్క పెట్టిన వాటి ఇది దేహంలో చూపిస్తున్నటువంటిది. మనకు దయానంద సరస్వతి కూడా అథర్వవేదంలో అష్టచక్ర నవద్వార దేవానం పూరయోధ్య అని చెప్పేసి 8 చక్రాలు అక్కడ చెప్పినా కూడా మనకు దేహంలో 7 చక్రాలే చూపిస్తున్నాడు దయానంద సరస్వతి. 8వ చక్రం ఈ దేహం బయట ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర అని చెప్పేసి దేహం బయట సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు అతడు అంతటా ఉన్నప్పుడు ఈ బంధనం నుంచి వైదొలిగినటువంటి ఆత్మ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళిపోవడం. ఈ యొక్క భువ స్వహ మహః జనః తపః సత్యం అనేటువంటి ప్రాణాయామ మంత్రాలు మనకు చూపిస్తున్నటువంటివి 7 మాత్రమే చూపిస్తున్నాడు. ఈ యొక్క మార్జన మంత్రాల్లో మాత్రం 8 చూపిస్తున్నాడు. సప్తతీరే వాగ్ అష్టమి బ్రహ్మణ సంవిధానేతి, ఈ రకంగా వాక్ చాతుర్యంతో అష్టమి అంటే ఈ 7 మాత్రం దేహంలో ఉంటాయి. 7 ఏమిటి? దేహంలో ఉండేటువంటి చక్రాలు ఏంటి? ఈ చక్రాలు హఠయోగంలో కంటికి కనబడేటువంటి విధంగా నాభి ఏ రకంగా అయితే గుండ్రగా ఉంటుందో అటువంటి చక్రాలు ఉన్నాయి అని చెప్పేసి హఠయోగంలో చెప్పడం ద్వారా ఇదంతవరకు సత్యము అని చెప్పేసి దయానంద సరస్వతి శవాన్ని చీల్చి చూసినట్టయితే దాంట్లో ఏమీ కనబడలేదు కాబట్టి ఆ శవంతో పాటే ఆ పుస్తకాన్ని కూడా చించి నదిలో పడేశాడు. అందు గురించి చక్రాలు లేవు అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇహపరలోకంలో ఓం ప్రకాష్ కూడా ఈ చక్రాలు లేవు అనేటువంటి రహస్యమే చెప్పడం జరిగింది, సచిత్రంగా చూపిస్తూ. ఇక ఇప్పుడు దయానంద సరస్వతి ఈ సంధ్యోపాసన ద్వారా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ 7 ఏమేమిటి అంటే 5 ఇంద్రియాలు, 6వది మనస్సు, 7వది జీవాత్మ. కనబడ్డాయా 7? 8వ దాంట్లో పరమాత్మ ఉంటుంటాడు. ఈ 8 అంగుళాల్లో పరమాత్మ మనకు దొరికితే పరమాత్మ 10 అంగుళాల్లో ఉన్నాడని చెప్పేసి 8 అంగుళాల పరిమాణం జీవాత్మది అయితే 10 అంగుళాల పరిమాణం పరమాత్మది అని చెప్పేసి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిని సర్వత స్పృత్వ అత్యతిష్ఠత్. కుసుమ గారు వింటున్నారా లేదా? పని తర్వాత చేసుకోండి, వినండి జాగ్రత్తగా. వాగష్టమి బ్రహ్మణ సంవిధానేతి, ఈ యొక్క బ్రహ్మ ద్వారా, బ్రహ్మణ అంటే తృతీయ విభక్తి ఏకవచనం, బ్రహ్మణ అంటే బ్రహ్మ ద్వారా, సంవిధానతి ఈ బ్రహ్మ ద్వారా నియుక్తం చేసినటువంటి వ్యవస్థ చేసినటువంటి ఈ యొక్క శరీరంలో ఈ యొక్క బ్రహ్మాండంలో ఈ రకం జరుగుతున్నటువంటిది. అర్వాగ్ బిలహ చమసహ, ఈ యొక్క అర్వాగ్ బిలహ, అర్వాగ్ అంటే నిమ్న స్తరంగా ఉన్నటువంటి ఈ యొక్క చిత్రం నుంచి చమసహ ఊర్ధ్వబుద్ధిన, ఈ కింది నుంచి పైకి లేవడం. ఇప్పుడు ఈ యొక్క మీరు గమనించారా? గరిటెను పట్టుకునేటప్పుడు పిడికిలి ఈ యొక్క చిత్రం దీన్ని చూపిస్తున్నాడు. అర్వాగ్ బిలహ, ఎక్కడైతే చెంచాను పట్టుకోవడం జరుగుతుందో ఆ పట్టుకున్నటువంటి దాంతో దాన్ని గరిటెని ఇట్లా కలపడం జరుగుతుంది. కాబట్టి
ఊర్ధ్వబుద్ధిన ఈ దేహంలో ఉండేటువంటి ఈ మూలాధార చక్రం నుంచి ఈ యొక్క సహస్రార చక్రం వరకు ఊర్ధ్వబుద్ధిన, ఊర్ధ్వం అంటే పైకి పైకి, ఇది ఇదం తచ్చిర, ఈ పైన ఉండేటువంటి గరిటకు ఆ కుడుక భాగం ఏదైతే ఉంటుందో అది మన యొక్క శిరస్సు. మీకు కావాలంటే ఇవాళ ఇదివరకు ఆధ్యాత్మిక గ్రూప్ లో పెట్టడం జరిగింది చిత్రం, మళ్ళీ ఇవాళ కూడా పెడతాను చూడండి. ఏ రకంగా గరిట ఉంటుంటారు, గరిటను ఏ రకంగా కనిపెట్టారు, ఎక్కడి నుండి కనుక్కున్నారు అనేటువంటిది, మన దేహంలో ఉండేటువంటి ఈ శిరస్సు అనేటువంటిది ఆ గరిటకు ఉన్నటువంటి కుడుక, ఈ వెన్నెముక అనేటువంటిది దానికి ఉన్నటువంటి తోక, ఈ రకంగా చూపెట్టారు. కాబట్టి అది ఇవాళ ఆధ్యాత్మిక గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది చూడండి. తస్మిన్ ఓం ఆచార్య, ఓం ఈ గరిట రహస్యం అర్థం కాలేదు. అంటే గరిట మనం చేతులు పట్టుకుంటాం కదా, ఆ చేతులు పట్టుకున్నప్పుడు వెన్నెముక కింది భాగంలో పట్టుకుంటామనే అంతే కదా, మూలాధారం చక్రం దగ్గర పట్టుకుంటాం. ఆ మూలాధార చక్రం దగ్గర మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ పిడికిట్లో ఏదైతే పట్టుకుంటున్నామో ఈ పిడికిట్లో పట్టుకునేటువంటి ఈ రూపమును, ఈ పిడికిట్లో పట్టుకునే రూపము, ఈ పిడికిట్లో ఈ యొక్క వెన్నెముక మా క్రింది భాగం ఉంది, మూలాధార చక్రం ఉన్నది, పిడికిట్లో ఉంది, అక్కడికి వెళ్ళి పైకి లేవాలి అని చెప్పి చూపెట్టడం. మనం ఇట్లా పట్టుకొని కలుపుతుంటాం కదా, ఇట్లా వడ్డించుకోవడానికి కూడా గరిటెం పట్టుకొని చేస్తుంటాం కదా, ఇగో ఇట్లా ఉన్నది, ఈడ పైన కుడుక ఉంటుంటది. అవును, గమనించారా లేదా? గమనించామండి. అది ఈ కుడుక భాగమేమో ఈ శిరస్సు భాగము, ఇక దాన్ని పట్టుకునే తోక భాగమేమో వెన్నెముక. ఈ గరిట చెప్పేది ఏంటంటే జీవాత్మనైన నేను నిమ్న స్థానంలో కింద ఉన్నాను, అక్కడికి వెళ్ళి పైకి లేవాలని చెప్పడం, అంతేనా? అంతే కదా, మనం గరిట పట్టుకొని పైకి లేపి ఇట్లా పని చేసుకుంటుంటాం కదా, అదే ఇట్లా గరిటని ఇట్లా తిప్పడం, కత్తిని ఎట్లయితే తిప్పుతుంటారో గరిటను కూడా వంటింట్లో తిప్పుతుంటారు కదా, వంట పాత్రలలో పదార్థాన్ని వాడుకోవడానికి. ఆ పట్టుకోవడంలో ఆ రహస్యం ఏంటంటే మూలాధారంలో ఉన్న ఆత్మను పైకి లేవనెత్తడానికి. అందుకే ఆ గృహిణి వంట చేసేటప్పుడు ఇవాళ ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, హింగువ వేయాలా వేయకూడదా అనేది, భర్త ఆరోగ్యాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని, వచ్చినటువంటి బంధువులకు ఏది ఇష్టం అనేటువంటిది ఆవిడ మనసులో మెదులుతూనే ఉంటుంటది. వాళ్ళని అందరినీ స్కానింగ్ చేసుకుంటే ఇక్కడ వంట చేస్తుంటది అన్నట్టు. అందు గురించి అందరికి ఇష్టమైన రుచికరంగా అనిపిస్తుంటది అన్నట్టు. నెయ్యిని కూడా కింద నుంచి పైకి వేస్తాం కదండి. ఏంటమ్మా? అగ్నిహోత్రంలో నెయ్యిని కూడా కింద నుంచి పైకి వేస్తాం కదా. అవును, అది అగ్ని సంయోగంలో పరమాణువుగా మారినప్పుడు పైకే లేవడం, కిందికి రావడానికి వీల్లేదు. ఈ కొబ్బరి నూనె మాత్రం పైకి పోవడానికి వీల్లేదు, అది కిందికే వస్తుంటుంటది. అందు గురించి కొబ్బరి కానీ యజ్ఞకుండంలో పెట్టడం కొబ్బరి కానీ, అంత్యేష్టులో కొబ్బరి పెట్టడం కానీ, కొబ్బరి నూనె కలపడం కానీ, కొబ్బరి ముక్కలు కలపడం కానీ ఇది అశాస్త్రీయం. దయానంద సరస్వతి ఎక్కడా రాయలేదు. ఎందుకు అని అంటే చెట్టుకు కాసేటువంటి ఆ కొబ్బరి పైనుంచి కిందికి దిగుతుంటది, దాంట్లో నీళ్లు ఉంటుంటాయి కాబట్టి చలువ భూమికి గురుత్వాకర్షణతో భూమి వైపు ఉంటుంటది. మనం యజ్ఞం చేసేటువంటిది నువ్వులు నవ్వుతున్నటువంటి పైకి ముఖం పెట్టేటువంటిది, నువ్వు పువ్వు పైకే ఉంటది, నువ్వు కాయ పైకే ఉంటుంటది, నూనె పైకి లేస్తుంటుంటది అగ్ని సంయోగంతో. అర్థమవుతుందా అమ్మగారు? ఓ ఆచార్య, ప్రతి ఒక్కరు కూడా అగ్నిహోత్రం లోపల కుడుకలు పెట్టి కుడుక లోపల కర్పూరం వేసి పెడుతున్నారు కదా, అది తెలియక చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే మరీ మహా అజ్ఞానం ఏంటంటే సామాగ్రి పోస్తుంటారు. ఆ సామాగ్రి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? భూమి లోపల. భూమి పైన ఈ వృక్ష వనస్పతి ఉంటది కదా, వారు భూమి లోపల 4వ మెట్టులో అక్కడ సామాగ్రి పోస్తుంటారు. అది అశాస్త్రీయం. నా సామాగ్రి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తుంటాడో, సూర్యరశ్మి ఎప్పుడైతే ప్రకృతికి తోడవుతుంటుందో అప్పుడే ఈ యొక్క పచ్చదనం అనేటువంటిది వస్తుంటది, అప్పుడే ఈ యొక్క పుష్పించడం, ఫలించడం అనేటువంటిది, ఔషధం అనేటువంటిది పరిపక్వం చెందడం వస్తుంటది. జ్యోతి సూర్య, అప్పుడు సామాగ్రి యొక్క పరిచయం అవుతుంటది యజ్ఞంలో. ఆచార్య, ఓం ఆచార్య, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో కుడక వేయరాదు ఆచార్య? వేయకూడదు, కుడక వేయకూడదు. మొత్తం ఆ సమిధల నుంచి ఇప్పుడు శిశువు పుట్టిన తర్వాత ఏ రకంగా అయితే తొట్టెల్లో వేస్తుంటారో అదే రకంగా యజ్ఞకుండంలో సమిధలను పేర్చి ఆ సమిధల్లో ఆ అగ్ని ఆదానం చేయడం జరుగుతుంది. తొట్టెల్లో ఏ రకంగా అయితే శిశువుకు
వస్త్రాలు పరిచి ఏ రకమైతే శిశువును పెట్టడం జరుగుతుంటుందో అజ్ఞాదానం కూడా అదే విధంగా సమిధలను పేర్చి చేయడం జరుగుతుంది. ఇక కుడుక యొక్క అవకాశం ఇక్కడ ఉన్నది. కుడుక కిందికి లాగుతుంటది, అగ్నిహోత్రం పైకి పోవడానికి, పైకి తీసుకెళ్ళడానికి సూర్యకిరణాలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి మురుగును గాని, కంపును గాని, దుర్వాసనను, సువాసన అన్ని సూర్యకిరణాలు పైకి లేబడుతున్నాయి. కింద ఉన్నది పైకి లేబడుతున్నాయి. పైన మనకు అవసరమైనటువంటి వర్షాన్ని గాని, గాలిని గాని పైనుంచి కిందికి దింపడం, మనకు ఆ అవసరమైనటువంటి దాన్ని కిందికి దింపడం, మనకు అవసరం లేనిది హాని చేసేటువంటి దానిని పైకి లేబట్టుకపోవడం సూర్యకిరణాలు చేస్తూనే ఉన్నాయి కదా. అవునాచార్య. మీరిద్దరు గుసగుస పెట్టకండి, ఇద్దరు జయమ్మ గారు, రోణి గారు, మేము అందరం ఇక్కడ ఉన్నాం, మాతో మమ్మల్ని పెట్టిస్తాం, మాకు చెప్పండి, మేము కూడా వింటాం. అందు గురించి సమయం పరిగెడుతూ ఉంది. మరి విషయం మొదలయ్యేసరికి సమయం పూర్తి అయిపోతుంది. మరి దీని రహస్యం ఏంటిదో భగవంతుడు తెలియజేయాలి. ఇది ఏదైనా ఒక పాట పాడండి మంచిది. ఇంకా ఉత్సాహంతో దీని గురించి ఆలోచించి రావటానికనే లాస్ట్ లో ఇట్లా అవుతుంది. ఎవరు పాడరా? పాడండి పాడండి అమ్మా, పాడండి అమ్మా. పుష్పమ్మ గారు పాడండి. పాడండి. పాడతామమ్మా. సమయం కాలక్షేపం చేయకండి. నేను ఇంకో విషయం చెప్తాను కదా, మరి మీరు పాడైతే ఇంకా పాడండి. పుష్ప గారు బిగించేయండి. పుష్పమ్మ గారు పాడండి, వారు వెతుకుతున్నారు. ఆచార్య నేను వాడుతున్నా ఆచార్య. ఏమని పిలుతును నిన్ను ఆచార్య. నేను పాడుతున్నానే బాబు, ఒక 2 సెకండ్లు. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్ము కరుణించు జగదీశ్వర, ఈ ఇలయందున నా మనసందున నిండి ఉన్నావు అనువనువునా. ఏ వేళనైనా ఏ కాలమైనా నీ ధ్యానమే మరువమయ్యా. ఎవరేమి అన్నా ఏ ఆపదైనా నీ స్మరణనే మరువమయ్యా. మమతల మాయలో మసలేటి మమ్ము మురిపించి మము కావరావా దేవా. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్ము కరుణించు జగదీశ్వర. ఓ సృష్టికర్త ఓ న్యాయకారి సర్వేశ్వర ఓ విశ్వేశ్వర. ఓ సర్వరక్షక ఓ దీన రక్షక నీదే ఓ దేవదేవ అఖిలేశ్వర. ఈ దీనుల మొర నీవేల వినవు, కన్నీటి మా బాధ కనవా దేవా. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్ము కరుణించు జగదీశ్వర. ఈ ఇలయందున నా మనసందున నిండియున్నావు అనువనునా. సంధ్య చేయుచు యజ్ఞము చేయుచు నీ ఆజ్ఞలనే పాటింతుము. సంధ్య చేయుచు యజ్ఞము చేయుచు నీ ఆజ్ఞలనే పాటింతుము. నిన్నే నమ్ముచు నీతి విడివక ధర్మాత్ములమై జీవింతుము. హే దేవదేవ ఓ దీన బాంధవ అట్టి మమ్ము రక్షించుము, అట్టి మమ్ము రక్షించుము. ఓ పరమేశ్వర ఈశ్వర మమ్ము కరుణించు జగదీశ్వర. ఈ ఇలయందున నా మనసందున నిండియున్నావు అనువనువునా, నిండియున్నావు అనువనువునా, నిండియున్నావు అనువనువునా. ఓ ప్రణామం. ధన్యవాదాలు. ముని గారు
ఇది రికార్డ్ అవుతున్నది, ప్రపంచం అంతా చూస్తుంటారు. మీరు పక్కకు పుస్తకం పక్కకు పెట్టుకుని పక్కకు కూర్చుంటారు. అది కాకుండా నేరుగా పెట్టుకోండి. మళ్ళీ మీరు కప్పుకున్నటువంటి శాల్వా అది అక్షరాలు ఉల్టా పోయినాయి, అది సరిగా తెలుసుకోండి. అలాగే ఆచార్య, సరి చేసుకో. ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ 1-2 సార్లు నొక్కండి. విశేషమైనటువంటి అగ్నిహోత్రం మీద చక్కని పరిజ్ఞానాన్ని ఈ రోజు మనం అందుకున్నాము. తర్వాత జీవితంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మ ఏ విధంగా ఉన్నతి పైకి లేవాలి అనేటువంటి అనేక ఉదాహరణలతోటి మనము ఈరోజు తెలుసుకున్నాము. వారి ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. అనంతరం పుష్పమ్మ గారు వైదిక సంధ్యోపదం చేయించాలని ప్రార్థన. ఓం ఓం నమస్కారాచార్య సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మవిద్యము. ఓం 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 పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్ఫురణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్కరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలు. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలు. ఓం సత్యం యశః శ్రీర్మైత్రీః ప్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం చెంచనైనందున శిశు అభ్యర్థన ఆత్మనమంతో. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శయ్యోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. ఈశ్వరవాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి తమ్మని స్తన్యపానం చేయుము. అప్పుడు జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరవాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం మీకు ఊరట కల్పించుగాక. ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి చెప్పాలని, మాట్లాడే వరకు చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తాగాలి అనే కోరిక, తిన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం ప్రాణ ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలడం, అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం, మనశ్శాంతి చెందడం. ఓం శ్రోత్రం, ఇది అది, ఏదో వినాలనే తాపత్రయం, విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోని ప్రారంభ బుద్ధి ఈ జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే
భయంగాను, మంచి పనులు చేసే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు. ధన్యురాలిని స్వామి. ఓం కంఠః మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ స్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే నా చేతుల్లోని నా కర్మల పురుషార్థం నీతమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయడం. మార్చడం. ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణ ప్రదాత భగవంతుని సందేశం. అప్పుడు పునాతు శిరసి దుఃఖదాయక ప్రారంధమని నీ పూర్వజన్మ కర్మఫలాన్ని పవిత్రం పునీతం చేసుకోమని ఆదేశించడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం భువః ఓ దుఃఖ వినాశక. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు నేత్రయో దుఃఖపూరితమైన జీవనం నుండి ఉపశమనం పొందడం. జీవాత్మ అసంతృప్తియే నీ దుఃఖానికి మూల కారణం కాబట్టి ఈ రెండింటి ఈ మధ్య తటస్థ సంతృప్తితో సాక్షిభూతంగా ఉండుము అని పరమాత్ముడు ఆదేశించడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ ఓ స్వయం సుఖ స్వరూప. ఈశ్వర సందేశం. పునాతు కంఠే కంఠకూపే స్థిత్పిపాస నివృత్తి. యోగ దర్శనంలో అంటే కంఠంలోని గుంట కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం మహః ఓ మహిమాన్విత మాయా స్వరూప. ఈశ్వర సందేశం. పునాతు హృదయే ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకోవాలి. తద్వారా యోగ సాధనలు సక్రియమై ధ్యానం ప్రతిఫలించి హృదయ స్థానంలోనే ఈశ్వర అనుభూతిని పొందుతావు అని పరమాత్ముడు ఆదేశించాడు. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం జనః ఓ జగన్నాయక. ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వరవాద. పునాతు నాభ్యాం నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. యోగ దర్శనంలో ఉంది. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోని అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరాత్పర. ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు పాదయో ఓ జీవాత్మ నీ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నీవు ఉద్ధరించుకో. హిమమ్మే గంగే యమునే సరస్వతి. అంటే దేహం లోపలి ఇడాపింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను కల్పించడం. సందేహ నివృత్తి. సందేహం. పాదయోహో అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగాభ్యాం పద్నాం ధర్మో అస్మి విసిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదంలోనిది. అంటే పాదకంఠముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను కాబట్టి నన్ను ఊర్ధ్వ స్థాయికి రమ్మంటున్నాడు పరమాత్ముడు అనే రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు అడుగులు వేయడం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం ఓ అవినాశి అయిన సత్య స్వరూప. ఈశ్వరవాస. పునాతి పునఃశిరసి ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభవంతో తెలుసుకుంటే ధన్యము అవుతావు. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ ఓ సర్వవ్యాపక. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందుతాం.
అత అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వణ వేదంలోనిది. 8 చక్రాలు, 9 రంధ్రాలు. ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురం ఉన్నది. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉంది. అత 7 అంతస్తుల అంతర్యాత. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ భూ ప్రాణధారణ, జీవం పోసుకోవడం. ఓం భువః త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః అమృతస్య నాభిః ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధన జీవాత్మకు గల అవినాభావ సంబంధం అని ఈ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః దేహం క్రింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి పొగను వ్యావహారికంగా చూపడం. ఓం సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తిరీయోపనిషత్తు. జ్ఞానం సత్యం, బ్రహ్మ అనంతం. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు, ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తముతో ఉంటుంది. దీనినే పరమగతి అనగా మోక్షం అందరు. ఇది మొదటి ప్రకరణం. ఈ మొదటి ప్రకరణంలో సఫలం చెందిన వారు మోక్షాన్ని పొందుతారు. సఫలం కాని వారు ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుటకే ఈ అగమర్శనం అంత ప్రకరణం. ఈ అగమర్శనం అంటే సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ, జగదీశ్వరుడిని సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపము వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికి పోనీయకూడదు అని, అంతేగాక ఎప్పుడూ ధర్మయుక్త కర్మములను చేస్తూ ఉండడం. అత అగమర్శన మంత్రములు. ఓం వితంచ సత్యం చాభిధ్యాత పశోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శన్నో దేవీరధిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. నలువైపులా ఉండి పరమాత్ముడు మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు తెలుసుకోవడం ఈ మనసా పరిక్రమ మంత్రం యొక్క అర్థం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మస్పంభోజం భేదద్మః. ఈ ప్రాచి అంటే తూర్పు దిశలో అగ్ని అధిపతి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నావు స్వామి. అత దక్షిణ దిశలో. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరస్థిరాదిరక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మస్పంభోజం భేదద్మః. ఈ దక్షిణ దిశలో కూడా ఇంద్రుడు రూపంలో అధిపతి వంకర టింకర కుటీలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నావు స్వామి. అత పడమర దిశలో. ఓం ప్రతీతి దిగ్వరుణోధిపతి ప్రదాకూరక్షితాన్న నిశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మస్పంభోజం భేదద్మః.
ఈ పడమర దిశలో కూడా వరుణుడు రూపంలో అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పరుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారం అని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నావు స్వామి. అత ఉత్తర దిశలో ఓం ఉదీపీరిక్తోమోధిపతి స్వజో రక్షితాశని దిశవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् प्रेष्यं वयं विष्मत्संभोजं भेदद्मः. ఈ ఉత్తర దిశలో కూడా సోమం రూపంలో అధిపతి స్వయం పుట్టుకొచ్చే క్రిమికీటకాల పట్ల విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నావు స్వామి. అట్లా క్రింది దిశలో ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् प्रेष्यं वयं विष्मत्संभोजं भेदद्मः. ఈ క్రింది దిశలో కూడా విష్ణు రూపంలో అధిపతి అయి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యంగా వహిస్తూ రక్షిస్తున్నావు స్వామి. పై దిశలో ఓం ఊర్ధ్వాదిగృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् प्रेष्यं वयं विष्मत्संभोजं भेदद्मः. ఈ పై దిశలో కూడా బృహస్పతి రూపంలో అధిపతి అయి ఆకాశం సముద్రం నుండి జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మారి పంట పొలాలకు ఉపయోగపడేలా అమృత వర్షం కురిపిస్తున్నావు స్వామి. మరియు మా శరీరం పైన ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నావు. ఇలా ఈ అన్ని దిశలలో ఎల్లవేళలా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్న హే పరమాత్మ నీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. అథవా ఉపస్థానం అంత ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు అని మనమందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించటం ఈ ఉపస్థాన మంత్రంలో యొక్క అర్థం. జాతవేద శేషనవామ సోమమరాతీయతో నిదహాతి వేదః తనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్పృశశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండవ ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండవ ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత మంత్రంతో ప్రాధేయపడతారు. అత ప్రాయశ్చిత మంత్రం ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచిదానంద స్వరూప జగదుత్పాదక దేవ మీ దివ్య వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయాన ధ్యానించము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపము. సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక.
అత నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరధిస్రవంతు నః. ఓం ఇచ్చి వేదిక సంధ్య బ్రహ్మయజ్ఞ అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి కామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కారం. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సెకండ్ అండి, మా మనవరాలు ఏమంటుందంటే అది వాళ్ళు కృష్ణ బొమ్మ పెట్టి పూజ చేస్తారు. ఓం నమస్తే ఆచార్య. మరి అంతటా ఉన్నట్టు మరి ఇంట్లో కూడా ఉంటది కదా నానమ్మ అంటుంది.